అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ వారిచే శిక్షా సప్తాహ అనేటువంటి కార్యక్రమం గురించి మనం తెలుసుకోబోతున్నాం. శిక్ష అంటే విద్య అని, సప్తాహ అంటే వారం రోజుల పాటు లేదా 7 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమం అని అర్థం. దీనిని మనం విద్యా పక్షోత్సవాలను కూడా పిలుచుకోవచ్చు. ఇది జూలై 22వ తారీఖు 2024 నుంచి ప్రారంభం అవుతోంది. ఇక్కడ గమనించండి, ఈ పోస్టర్ని గనక మనం చూసినట్లయితే ఈ శిక్షా సప్తాహకు సంబంధించినటువంటి రోజువారీ నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు చక్కగా డిస్ప్లే చేయబడ్డాయి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు సమగ్ర శిక్ష కేంద్ర ప్రభుత్వం వారిచే నిర్వహిస్తున్నటువంటి ఓ చక్కని కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క నేపథ్యాన్ని కూడా మనం ఈ వీడియోలో గమనించబోతున్నాం. రోజువారీ కార్యక్రమాలు ఏమేమి నిర్వహించాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటి రోజు జరిగేటువంటి కార్యక్రమాల అంశాలను ఈ వీడియోలో ఒకదాని తరువాత మరొకటి తెలుసుకుంటాం. ఈ శిక్షా సప్తాహ్ నేపథ్యాన్ని మనం పరిశీలించినట్లయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ప్రవేశపెట్టబడినటువంటి ఈ కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి ద్వారా ఏర్పాటు చేయబడింది. ఎన్ఈపి ప్రారంభమయ్యి 4 సంవత్సరాల కాలం పూర్తయినందున ఎన్ఈపి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఒక వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 22 జూలై నుంచి నిర్వహించడం జరుగుతుంది. అన్ని పాఠశాలలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో పేరెంట్సు, టీచర్సు, స్టూడెంట్సు ఖచ్చితంగా వారి యొక్క భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడాలి. మరి ఈ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి డే 1ని టీఎల్ఎం డేగా పిలుస్తారు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ డేగా పిలుస్తారు. దీనిలో ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం ఏమిటంటే స్థానికంగా దొరికేటువంటి వనరులతో టీఎల్ఎం తయారు చేయటము ఒక ప్రధాన అంశంగా పేర్కొనటం జరిగింది. టీఎల్ఎం యొక్క ప్రాధాన్యతను కూడా తెలియచేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా వివిధ రకాలైనటువంటి టీఎల్ఎంస్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ఇంపార్టెన్స్ ఆఫ్ టీఎల్ఎంని మనం గమనించినట్లయితే దీనివల్ల ఎన్హాన్స్డ్ లెర్నింగ్, విద్యకు సంబంధించినటువంటి అంశాల పట్ల అవగాహన పెంపుదల జరుగుతుంది. ఇంప్రూవ్డ్ యాక్సెసిబిలిటీ, లోకల్గా అవైలబుల్గా ఉన్న మెటీరియల్తో లో కాస్ట్తో ఇంపార్టెన్స్తో ఈ టీఎల్ఎంను తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ కూడా దీనిలో భాగస్వామ్యం వహించాలి. అందు నిమిత్తం మనం ఉపయోగించినటువంటి వస్తువులను మరొకసారి వినియోగంలోకి తీసుకొచ్చేటట్లుగా టీఎల్ఎంను తయారు చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా టీఎల్ఎం వినియోగంలో భాగస్వామ్యం కావాల్సి ఉంటుంది. విద్యార్థుల్లో వివిధ రకాలైనటువంటి నైపుణ్యాల మెరుగుదల జరుగుతుంది. వారిలో సృజనాత్మకత పెరుగుతుంది. అదేవిధంగా సమస్య పరిష్కార శక్తి దొరుకుతుంది. మరియు ఇతరులతో కలిసి పనిచేయటం వల్ల సోషల్ ఎబిలిటీ కూడా పెరగటం జరుగుతుందనే విషయం ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి.
మరి ఈ టీఎల్ఎం డేగా పిలువబడేటువంటి మొదటి రోజు కార్యక్రమాలని 4 విభాగాల కింద విభజించటం జరిగింది. ఒకటి సెకండరీ లెవెల్, రెండవది మిడిల్ అండ్ సెకండరీ లెవెల్, ప్రిపరేటరీ లెవెల్, ఫౌండేషనల్ లెవెల్ 4 స్థాయిలుగా విభజించారు. సెకండరీ లెవెల్లో 11th క్లాస్, 12th క్లాస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. మిడిల్ అండ్ సెకండరీ లెవెల్లో 6th to 10th క్లాస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ప్రిపరేటరీ లెవెల్లో 3rd to 5th క్లాసు, ఫౌండేషనల్ స్టేజ్లో PP1, PP2 లాంటి పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి అంశాలు ఇమిడి ఉండటం జరుగుతోంది. మరి డే 1లో భాగంగా సెకండరీ లెవెల్ యాక్టివిటీస్ను ఏమేమి నిర్వహించాల్సి ఉంటుంది, ఎలాంటి టీఎల్ఎం తయారు చేయాల్సి ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. ఇప్పుడు పోస్టర్స్, స్లోగన్స్ తయారు చేయవచ్చు, అలాగే పజిల్స్ తయారు చేయవచ్చు, 3D మోడల్స్, బోర్డ్ గేమ్స్, వాల్ చార్ట్స్ వీటన్నింటినీ విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో తయారు చేసి టీఎల్ఎం డే రోజున ఆయా పాఠశాలలో ప్రదర్శింపచేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మిడిల్ అండ్ సెకండరీ లెవెల్ యాక్టివిటీస్ ఇవి 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు తయారు చేయటం జరుగుతుంది. పజిల్స్ కానివ్వండి, గేమ్స్ లేదా టాయ్స్ మేకింగ్ కానివ్వండి, పప్పెట్రీ, స్టోరీ కార్డ్స్ కానివ్వండి, చార్ట్ మేకింగ్ కానివ్వండి, అంటే వారి స్థాయికి అనుగుణంగా ఈ టీఎల్ఎం కార్యక్రమాలను ఏర్పాటు చేయటం జరిగింది. మరి 3 నుంచి 5 తరగతులు ఉన్నటువంటి పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు ప్రిపరేటరీ లెవెల్ అంటాము, వారిలో ఎలాంటి యాక్టివిటీస్ నిర్వహించబడతాయి? చార్ట్ మేకింగ్, కలర్ఫుల్ బాక్సెస్ అనేటువంటివి తయారు చేయటము, కార్డ్స్, జంతువులకు సంబంధించినటువంటి మాస్కులు తయారు చేయటం, మరియు స్టోరీ టెల్లింగ్ సెషన్స్ను కూడా ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసేదానికి వీలవుతుంది. అదేవిధంగా ఫౌండేషనల్ స్టేజ్ స్మాల్ స్కిట్స్, యాక్టివిటీస్, జాదూయి పితారాలో ఉన్నటువంటి కృత్యాల నిర్వహణ, థంబ్ మరియు హ్యాండ్ పెయింటింగ్, స్టోరీ టెల్లింగ్ వంటివి నిర్వహించవచ్చు. అంతేకాకుండా ఈ టీఎల్ఎం డే రోజున స్పెషల్ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ జాదు ఈ పితారా అనేటువంటి యాప్ గురించినటువంటి అవగాహన పేరెంట్స్కు, టీచర్స్కు తెలియచేయాలి. లైబ్రరీలో ఉండేటువంటి పుస్తకాలను కూడా డిస్ప్లే చేయవచ్చు. విద్యార్థులు వచ్చే వాయిద్య పరికరాల ద్వారా సాంగ్స్ పాడించడం కూడా చేయవచ్చు. టీచర్ల ద్వారా టీఎల్ఎంను కూడా డిస్ప్లే చేసేదానికి అవకాశం కల్పిస్తుంది. కావున ఈ టీఎల్ఎం డేకి సంబంధించినటువంటి వీడియోని మీరందరూ చక్కగా గమనించి ఆయా తారీఖులలో లేదా తేదీలలో కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.